నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న భారీగా వరద. నేడు ఉదయం తెరుచుకొనున్న సాగర్ గేట్లు, పాలధారలను చూసేందుకు తరలి వస్తున్న టూరిస్టులు. నేటి నుంచి గోదావరి జలాలు ఎత్తిపోతలకు ఏర్పాట్లు. మాజీ మంత్రి హరీష్ రావు లేఖకు ప్రభుత్వం స్పందన. సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి. జగన్ ఒక్కరే 2 లక్షల కోట్ల దోపిడీ చేశారు. ఏపీని గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది. కేంద్రమే పోలవరం నిర్మిస్తుందన్న బీజేపీ నేత ఆదినారాయణ. ఆరేళ్లలో 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ పూర్తి చేయలేదంటే సిగ్గుచేటు. పనుల్లో నిర్లక్ష్యంపై ఆర్ఎండ్బి అధికారులపై ఆగ్రహం. రోడ్డు మరమ్మతులు చేపడతామన్న మంత్రి కోమటిరెడ్డి. యాదాద్రి ఆలయ ఈఈ రామారావు సస్పెండ్. ఆలయంలో అక్రమాలపై విచారణకు ఆదేశం. అవినీతి అధికారులపై ఆగ్రహం. కేసీఆర్ తో మాజీ మంత్రి సబితా భేటీ. కొడుకుతో కలిసి కేసీఆర్ ఇంటికి వెళ్లిన సబిత. కార్తిక్ రెడ్డి భవిష్యత్తుపై చర్చించినట్టు సమాచారం. ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా ఉంది. 1000 ఎకరాలు దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారు. ధరణి పేరుతో జరిగిన భూ అక్రమాలపై శ్వేతపత్రం విడుదలకు బండి డిమాండ్. తిరుమల శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు. ఈ నెల 14న ఉత్సవాలకు అంకురార్పణ. ఈ నెల 15 నుంచి 17 వరకు నిర్వహణ. గృహ నిర్మాణ శాఖలో అవకతవకలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్. హౌసింగ్ అక్రమాలపై ప్రభుత్వానికి ప్రాథమిక రిపోర్ట్. 3183 కోట్ల మేర కేంద్రం నిధులు దుర్వినియోగం. షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పై బదిలీ వేటు. దొంగతనం నెపంతో పిఎస్ లో మహిళను చితకబాదిన డిఐ. కేంద్ర సర్కార్ మరో సంచలన నిర్ణయం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ఆమోదం. 40కి పైగా సవరణలతో బిల్లు. వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని తొలగించేందుకు మోడీ సర్కార్ కుట్ర. బీజేపీ మొదటి నుంచి వక్ఫ్ బోర్డులకు వ్యతిరేకం. పాలకులు హిందుత్వం అజెండాపై పనిచేస్తున్నారన్న అసదుద్దీన్. అసోం సీఎం కీలక నిర్ణయం. లవ్ జిహాద్ కేసుల్లో జీవిత ఖైదు విధించేలా ప్రభుత్వం చట్టం. లోకల్స్ కే 100% రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు. వయనాడులో కొనసాగుతున్న సహాయక చర్యలు. చుర్మాల మందక్కైలో రెస్క్యూ ఆపరేషన్. 380 దాటిన మృతులు. 250 మందికి పైగా గల్లంతు. 2029లోనూ ఇండియా కూటమి విపక్షానికే పరిమితం. 4వసారి కూడా ఎన్డీఏని అధికారంలోకి వస్తోంది. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తుందన్న అమిత్ షా.